హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జరిగింది కదండీ! దానిదైతే ఫైనల్ కీ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. ఈ ఫైనల్ కీలో మిస్టేక్స్ అయితే ఏమేమి ఉన్నాయనేదైతే వీడియోలో అయితే చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనకి 4 టర్మ్స్‌గా జరిగింది. 4 షిఫ్ట్‌గా జరిగింది గదా! దాంట్లో నేను ఇది థర్డ్ షిఫ్ట్ అయితే తీసుకున్నానండి. ఈ థర్డ్ షిఫ్ట్‌లో మనకి ఏ క్వెషన్స్‌కి మార్క్స్ ఇచ్చారు అనేదైతే చూద్దాము. ఇది మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాశారు కదా! మీకు మీ క్యాస్ట్‌కి సంబంధించి మీకు మార్క్స్ వస్తేనే మీ సబ్జెక్ట్ అనేది కరెక్షన్ అయితే చేస్తారు. సబ్జెక్ట్ వచ్చిన మార్క్స్‌ని మీకు ఆ పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి సబ్జెక్ట్‌లో మార్క్స్ అయితే అది కండక్ట్ చేసుకొని మీకు పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మెరిట్ లిస్ట్‌లో మీ పేరైతే వస్తది. ఇది క్వాలిఫై కాని వాళ్ళకి అది సబ్జెక్ట్‌లో మార్కులు ఎక్కువొచ్చినా గాని అయితే ఇవ్వరండి. మీరు ఫస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకే మీకు సబ్జెక్ట్‌లో అయితే దాన్ని కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేసి మీకు మెరిట్ లిస్ట్‌లో మీకు రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. మీరు ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనకి ఓసీ వాళ్ళకి ఇంత పర్సెంటు, బీసీ వాళ్ళకి ఇంత, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇంత అనేదైతే ఉంది. నేను ఆల్రెడీ వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. ఒకసారి మీరు ఆ వీడియోనైతే చెక్ చేయండి. నేను ఐ కార్డ్‌లో అయినా ఇస్తాను. ప్లస్ ఎండ్ కార్డ్‌లలో కూడా నేను ఆ వీడియో అయితే మీకిస్తాను. ఆ వీడియోనైతే మీరొకసారయితే చూడండి. చూసి దాంట్లో మీ క్యాస్ట్‌కి ఎన్ని మార్క్స్ రావాలి అనేదైతే చూసుకొని, మీ దాన్ని బట్టి మీరు ఫైనల్ కీలో టీజీటీలో అయినా, పీజీటీలో అయినా మీకెన్ని మార్క్స్ వస్తున్నాయనేదైతే చెక్ చేసుకోండి. చాలామంది కట్ ఆఫ్ అయితే అడుగుతున్నారండి. కట్ ఆఫ్ గురించయితే నేను ఇప్పుడు ఫైనల్‌కి వచ్చింది కదా! అందరికైతే మాక్సిమము కొంతమందికి 1 మార్క్ కలిసింది. కొంతమందికి 2 మార్క్స్, కొంతమందికి 1 ½ మార్క్ అలా కలిసింది. కొంతమంది అడుగుతున్నారు నాకు కొన్ని మేము అబ్జెక్షన్స్ పెట్టాము. రాంగ్ ఉన్న క్వెషన్స్‌కి కూడా మీ ఆన్సర్స్ అయితే ఇయ్యలేదు అని అయితే చెప్తున్నారండి. అలాగ ఎందుకంటే అన్ని క్వెషన్స్‌కైతే వాళ్ళు కొన్నిటికే ఇచ్చారు. మనం ఎన్ని అబ్జెక్షన్స్ మనం 5 అబ్జెక్షన్స్ పెట్టినా గానీ దాంట్లో 2 ఆర్ 3నే కన్సిడర్ చేసుకొని మనకి మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొన్నయితే ఇవ్వలేదండి. అయితే కమిషనర్ గారు మళ్ళీ మీరు రాంగ్ ఉన్నాయని చెప్పి మీరు అబ్జెక్షన్ చేసినా గానీ ఫైనల్‌కి ఇచ్చాం కాబట్టి దాంట్లో నుంచి ఇంకా మళ్ళీ మేము అబ్జెక్షన్స్ అయితే తీసుకోము అని చెప్పేసి అయితే క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు ఫైనల్ కీలో వచ్చిన మార్క్స్ అనేది ఇంకా రియల్ మార్క్స్ అండి ఇవి. దీన్ని బట్టి మనకి ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. మెరిట్ లిస్ట్ అనేది అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్‌లో ప్రతి ఒక్కరి పేరుంటది. మీకొచ్చిన మార్క్స్ ఉంటది. మీకొచ్చిన ర్యాంక్ అయితే మెరిట్ లిస్ట్‌లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఎలా చూసుకోవాలి అనంటే మెరిట్ లిస్ట్ వస్తది కదా! మీకు మెరిట్ లిస్ట్ మనకి 1 వీకులో అయితే వస్తది అని చెప్తున్నారు. 16థ్‌కైతే క్లియర్‌గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పాడు కాబట్టి, మనకు ముందే రావచ్చు మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ వచ్చిందనుకోండి, మెరిట్ లిస్ట్ చూసుకొని దాంట్లో మీ ర్యాంక్ ఎక్కడుంది? మీ క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులున్నాయి చూసుకోండి. అసలు మీ లోకల్‌లో ఎన్ని పోస్టులున్నాయి? నేను వేకెన్సీ లిస్ట్ ప్లస్ రోస్టర్ లిస్ట్ కూడా అయితే పెట్టానండి. ఆ ప్రకారంగా నాన్ లోకల్ వాళ్ళు ఎంతమందున్నారు, మీకక్కడ లోకల్, నాన్ లోకల్ కూడా మీకు మెరిట్ లిస్ట్‌లో క్లియర్‌గా అయితే ఇస్తారు. మీ క్యాస్ట్ ఇస్తారు, మీ మార్క్స్ ఇస్తారు, మీ ర్యాంక్ ఇస్తారు, మీ ఫాదర్ నేమ్ ఇస్తారు. అన్నీ క్లియర్‌గా ఇస్తారు కాబట్టి మీకు ఆ మెరిట్ లిస్ట్ చూసుకున్న తర్వాత మీకు జాబొస్తది, రానిదనేది క్లియర్‌గా తెలుస్తది. మీరు అంతవరకైతే టెన్షన్ పడకండి. ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా మనముంటే వాళ్ళు కూడా నిదానంగా చెక్ చేసి మనకి మంచి చేస్తారు. మనం తొందర పడుతున్నామనుకో వాళ్ళు తొందర చేస్తారు. మనకి ఆహ్, మార్క్స్ అనేవి ఇదైపోతాయి. అందుకనే మనం కొంచెం నిమ్మలంగా ఉన్నాంగా ఇప్పుడు ఫైనల్‌కి రాలేదు ఇప్పుడిస్తారు, అప్పుడిస్తారని చెప్పేసి చేశారు గదా! వాళ్ళు కొన్నిటికి మార్క్స్ ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. అదే మనం కొంచెం నిమ్మలంగా ఉండింటే అంటే వాళ్ళకి ఇన్ని అబ్జెక్షన్స్ వస్తాయని ఎవరైతే ఎక్స్‌పెక్ట్ అయితే చెయ్యరు కదా! ప్లస్ కొంతమందికి ఎప్పుడు రాని ప్రాబ్లమ్ ఏంటంటే ఆప్షన్స్ పెట్టిన ఆహ్
వాటిని కనిపించకుండా అయిపోయినాయంట. ఈ ప్రాబ్లమ్ అనేది ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదు. అలాంటివి కూడా ఉన్నాయి కదా! అవన్నీ కన్సిడర్ చేసుకొని కీ అనేది కొంచెం లేట్ అయితది ఫైనల్ కీ రావడానికి. అందుకనే మనం వాళ్ళకి టైమ్ ఇస్తే వాళ్ళు మనకి మంచి రిజల్ట్ అనేది మనకి మంచిగా ఇస్తారు. మనం తొందరపడితే వాళ్ళకేం పోయింది, మధ్యలో మనమే నష్టపోతాము. ఈ విషయాన్నయితే గుర్తుపెట్టుకోండి. నాకు తోచింది ఇది మీకు చెప్పాలనుకున్నాను. అందుకనే చెప్తున్నానండి. ఇంకా వీడియోలకైతే ఎళ్ళిపోదాము. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. నేను ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. డీఎస్సీకి సంబంధించినవి. అవన్నీ మీరు ఒకసారైతే చెక్ చేయండి. చెక్ చేసి మీకేమన్నా వీడియో కావాలి, మీకేదైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ అయితే చూడండి. చూసి మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించిందండి. ఇక్కడ చూడండి 24థ్ జూన్ 2025 షిఫ్ట్ 3 ఎవరైతే షిఫ్ట్ 3 రాసారో వాళ్ళైతే చూడండి వాళ్ళకి ఇదైతే ఎవరైతే షిఫ్ట్ 3 రాసారో అదైతే వాళ్ళైతే చూసుకోండి. 24థ్ రాసిన వాళ్ళది ఈ కీ అండి. నేను మిగతావి ఫస్ట్, సెకండ్ అయితే చూసాను. వాళ్ళకైతే ఏమీ మిస్టేక్స్ అయితే నాకు కనిపించలేదండి. మేబీ టీజీటీ వాళ్ళు, పీజీటీ వాళ్ళు అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయలేదేమో. దీంట్లో మిస్టేక్ ఎవరైనా రేజ్ చేసుంటే మీరు మిస్టేక్ ఏదన్నా అబ్జెక్షన్ రేజ్ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే ఏందంటే మీకు ఆ అబ్జెక్షన్ అనేది కరెక్టా? కాదా? అనేదైతే నేను చూస్తాను. మీరు రేజ్ చేస్తే ఆ బిట్‌కి అనేది మార్క్స్ ఎందుకు ఇయ్యలేదా? అనేదైతే చూస్తాను. ఇక్కడ చూడండి మనకి ఇది థర్డ్ షిఫ్ట్ 24థ్ రోజు జరిగినది. మనం మొత్తము టోటల్ మార్క్స్ ఈచ్‌గా 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంగ్లీష్‌లోనే ఉంది. టీజీటీ, పీజీటీ రాసిన వాళ్ళకి కూడా ఇంగ్లీష్‌లోనే పేపర్ అయితే ఉంటుందండి. చాలామంది పేపర్ ఇంగ్లీష్‌లో ఉంటదా? తెలుగులో ఉంటదా? అనేది టెన్షన్ అయితే పడుతున్నారు. ఇంకొక విషయం మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొంతమందయితే కేసయితే వేశారంటండి. దేని గురించి వేశారు అనంటే, ఇప్పుడు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాశారు. ప్లస్ సబ్జెక్ట్ ఏమో మీరు తెలుగు మీడియంకి హ్మ్, బోధించడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆహ్, ఇంగ్లీష్ పేపర్ ఎందుకు అనేదైతే కేసయితే వేయడం అయితే జరిగిందంట. దాని గురించయితే క్లారిటీ అయితే రాలేదండి. ఇక్కడ మనకి టీజీటీ, పీజీటీకి సంబంధించయితే ఒక కేసయితే పడిందనైతే చెప్పారు. క్లారిటీ అయితే రాలేదు. అది ఇప్పుడైతే ఈ కేసులు ఏం పట్టించుకోకుండా పోస్టింగ్ అయితే ఇస్తున్నారండి. దాని గురించయితే మీరేం వర్రీ అవ్వకండి. ఇక్కడ చూడండి. హి సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్ అనైతే ఇచ్చారు. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ది సెంటెన్స్. రిపోర్టెడ్ స్పీచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడు సెకండ్ ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చారండి. ఈ సెకండ్ ఆన్సర్ అనేది రిపోర్టెడ్ స్పీచ్‌లో మార్చాలి అనేది. హి ప్రపోజ్డ్ టు మీ దట్ వి షుడ్ గో హోమ్ టుగెదర్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ సెకండ్‌ది. ఇక్కడ థర్డ్ క్వెషన్ జాన్ సెడ్ టు హిస్ మదర్ ఐ షల్ గో టు బెడ్ నౌ. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ది సెంటెన్స్. ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి మార్చమని అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇక్కడ జాన్ టోల్డ్ హిస్ మదర్ దట్ హీ వుడ్ గో టు బెడ్ దెన్. ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఇన్ ఏ డిక్షనరీ ఇట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ వర్డ్ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఈజ్ కాల్డ్ అనేది ఎథమాలజీ అనేదైతే ఇచ్చారు చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హీట్, హాట్, హార్డ్, హ్యాండీ అనేదైతే ఇచ్చారు. అపియర్ ఫస్ట్ ఇన్ ఎ డిక్షనరీ ఈజ్. డిక్షనరీలో ఎలా వస్తుంది అనే ఆల్టర్‌నేట్‌గా అనేదైతే పెట్టమని అడిగారు ఇక్కడ. దీనికి చూడండి సెకండ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సెకండ్‌దైతే కరెక్ట్ అంట.
రెడ్ యాపిల్ ఆర్ యూజువల్లీ డాష్ దెన్ గ్రీన్ యాపిల్. ఇది అనేది ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్ ద బ్లాంక్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ చూడండి స్వీటర్ అనేది ఇవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దాంట్లో నుంచి మనకైతే ఇచ్చారు. కాంపౌండ్ సెంటెన్స్ సమ్ బీన్స్ ఆర్ అట్ లీస్ట్ డాష్ మీట్ అనేది ఇచ్చారు. చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ ఫస్ట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేది ఏది ఫిట్ అవుతుందో ఇక్కడ చెప్పమంటున్నారు. యాజ్ న్యూట్రియస్ అజ్ అనేది అయితే ఇచ్చారు. డాష్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ టెన్ కంపేర్డ్ విత్ ద డిస్టెన్స్ టు గెలాక్సీస్ ఆర్ ఈవెన్ టు నియర్ బై స్టార్స్ ఇట్ ఈస్ ఎనారమస్ వెన్ కంపేర్డ్ విత్ డిస్టెన్స్ ఆన్ ఎర్త్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఈవెన్ తో అనేది ఆన్సర్. నెక్స్ట్, I was not disappointed about not winning the final. I had not even expected to get as far as I had in the competition. Choose the correct conjunction that best the మీకు ఇక నేను ఇది మొత్తం చదవాలంటే టైం అయితే అయ్యేటట్టుందండి. ఇక నేనైతే ఆన్సర్స్ అయితే చెప్పేస్తాను. యాజ్ అనేది అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇక్కడ ఐ ఆమ్ నాట్ షూర్ డాష్ హీ హ్యాస్ డిసైడెడ్ టు టేక్ ద న్యూ జాబ్ ఆర్ టు స్టే విత్ హిస్ ప్రజెంట్ ఎంప్లాయర్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి కంజంక్షన్ అయితే ఫిట్ చేయమంటున్నారు. ఇక్కడ వెదర్ అనేది జాన్ గాట్ మలేరియా హీ వాస్ వర్కింగ్ ఆన్ ఏ కన్స్ట్రక్షన్ ప్రోడక్ట్ ఇన్ ఆఫ్రికా. ఇక్కడ చూడండి వైల్ అనేది అయితే ఆన్సర్. ఇక్కడ కూడా కంజంక్షనే ఏమన్నారు ఫిట్ చేయమంటున్నారు. ఇప్పుడు కంజంక్షన్కి మనకి 3 బిట్లు అయితే వచ్చాయండి. ఐ ఆమ్ గ్లాడ్ దట్ వీ ఫౌండ్ టు చెక్ ద డేట్ ఆఫ్ దేర్ వెడ్డింగ్ డాష్ వీ వుడ్ హ్యావ్ మిస్డ్ ఇట్ అనేది ఇచ్చాడు. లింక్ ఇక్కడ ఉన్న లింక్ని అయితే ఫిట్ చేయమంటున్నారు. లింకర్ దట్ ఫిట్ బ్లాంక్ అనేది ఇచ్చారు. ఇక్కడ అదర్వైజ్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్. అదర్వైజ్ we are holding a meeting tomorrow dash we can develop a plan for next year com- campaign well in a advice అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇన్ ఆర్డర్ దట్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆల్ ఆఫ్ దిస్ మనీ డాష్ స్టోలెన్ చూస్ ద verb is was. There dash a lot of people in the park. The choose the verb were. It is time you dash a better job. Choose the correct verb అడిగారు. ఇక్కడ కూడా ఫౌండ్. ఏ catalog of course and requirement often dash students. ఇక్కడ verb that best completes that sentence అనేది ఇచ్చారు. కన్ఫ్యూజెస్ అనేది ఇచ్చారు. he sh- sh- she should not make a breakfast in time yesterday అనేది ఇచ్చారు. చూస్ ఆర్టికల్ సెట్ చేయమంటున్నారు. ద అనేది ఇక్కడ ఆర్టికల్. నెక్స్ట్ డాష్ రైప్ టొమాటో మై కంటైన్ 90% ఆఫ్ వాటర్. చూస్ ద ఆర్టికల్. ద రిప్ టమాటో. రిప్ టమాటో అనేది అయితే ఆర్టికల్. She has been studying dash business law for 2 years. కరెక్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయమంటున్నారు. ఇక్కడ నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్. హీ సా అజ్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫ్రమ్ ద సెంటెన్స్ we were see. ఇక్కడ సా ఉంది కాబట్టి we were seen అని అయితే medicines and chemical cleaning liquids dash out of the children's reach should be kept. Choose the wrong
calculation regarding make favor. Choose the calculation in which the word break should be replaced by come. Break clean about. Look before you leap. Choose the correct meaning of the proverb given below. It is a better idea to think before you act. Their gener- generosity now could be rewarded in the future. Support idea given in the sentence and the proverb. ఇక్కడ చూడండి థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్ అంట. యూ రీప్ వెన్ యూ షో. చూస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎస్టీ. షూడ్. The short form of the QAM is medical abbreviation. Each morning. ESOL standard form. English to speak speakers of other languages. Choose the correct meaning of the foreign phrases detour. Detour. చూడండి taking a long route. Choose the foreign expression that means a feeling the one has seen or heard something before. Déjà vu. Choose the meaning of the idiom to beat the air. Effort that are vain and useless. I wrote a English test yesterday to get an admission in the university. The English test was a piece of cake. Very easy అనేది ఇచ్చారు. Opening the door, he asked for my permission to come in. Choose the complex sentence. As he opened the door, he asked for my permission to come in. He works at night to study during the day. This is a simply sentence. As her father died, he became helpless. Choose the compound sentence. చూడండి her father died and he became helpless. Choose the correctly punctuated sentence. Mohan said Sunday is a holiday. Choose the correctly punctuated sentence. If India wins the match, we will celebrate the winning. Choose the sentence with correct punctuation. Punctuation. They are friends. Professor Gary is an old bright-haired man dash a braid. ఇచ్చారు with appropriate word పెట్టమంటున్నారు. The only way to succeed in life is dash hard work. Through hard work. She lives dash the street from me. Across. I went dash my previous notes before starting to write out the rote draft. చూడండి over. Though he was ill and weak, he dash get out of the burning building was able to.
The windows look clean. You dash wash them. Don't have to. You dash disturb him during his work. Must not. It is a great town. You dash visit this someday. Should. It was 6 o'clock and he was bored because he dashed for 2 hours. Had been waiting. Certain calls of the human body never die. The dash is three plays still now. Have performed. Since he had an accident, she dashed a car for 3 years. Has not driven. She was cleaning the house when I dashed to her. Went. If I dash a chance to see her again, I would talk to her. Had. Choose the grammatically correct sentence. He came here on foot. ఇక్కడ వరకైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా అండి. మిగతా 50 బిట్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందండి. ఇప్పటివరకైతే చూసిన క్వెషన్‌లో అయితే ఏ మిస్టేక్స్ అయితే లేవండి. నెక్స్ట్ పేపర్‌లో కూడా నేను చెక్ చేసి అయితే చెప్తాను. ఫస్ట్ నేను 3 పేపర్స్ కూడా ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ కూడా నేను చూసానండి. దాంట్లో కూడా ఏమి యాడ్ స్కోర్ అయితే మనకి ఇవ్వలేదు. ఇప్పుడు దీంట్లో కూడా ఏమీ యాడ్ స్కోర్ అయితే ఇవ్వలేదండి. నేను నెక్స్ట్ 50 బిట్స్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. మీకేమన్నా ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్‌యి కూడా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ పేపర్స్ కూడా నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఇప్పటివరకు చూసారు కదండీ! లైక్ అయితే చేయండి. మీకు లైక్ చేస్తే హైప్ ఆప్షన్ అయితే వస్తదండి. హైప్ ఆప్షన్ క్లిక్ చేసి నాకైతే పాయింట్స్ అయితే ఇయ్యండి. పాయింట్స్ ఇస్తే వీడియో ఇంకా కొంతమందికైతే రీచ్ అవుతది. థ్యాంక్ యూ అండి. మీకు ఇంగ్లీష్ ఇది ప్రొఫిషియన్సీ టెస్ట్ వీడియోస్ కావాలంటే గిన మిగతావి ఫస్ట్, సెకండ్ షిఫ్ట్‌యి, ఫైనల్‌కి కావాలంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేనైతే అప్లోడ్ అయితే చేస్తానండి. థ్యాంక్ యూ.